Buongiorno guys, wake up. Buongiorno. Buongiorno guys. Buongiorno. Guys, hello. Hey people. Day 1 of our Italy trip. Come, here is our birthday boy. Hello. మేము లాస్ట్ వ్లాగ్లో చెప్పాం కదా కియాబీ షాపింగ్ అని మీకు గుర్తుందో లేదో. సి ఇవే అవుట్ఫిట్స్ మేము తీసుకుంది వింటర్ వేర్. నైస్. యాక్చువల్గా మేము మార్నింగ్ నుంచే వ్లాగ్ తీద్దాం అనుకున్నాం. ఇక్కడ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అడాప్టర్స్ అస్సలు మనలాంటి అడాప్టర్స్ లేవు. ఏదేదో షాప్కి తిరిగితే ఇప్పుడే వచ్చింది. చూడండి, షో హియర్. ఇదేదో ఉంది మనకు కావాల్సింది ఇలా. సో మా తంటలంతా ఇంత లేకుండే. సో ఫైనల్లీ మాకు ఛార్జింగ్ డన్. వీఆర్ గోయింగ్ అవుట్. చాలా ఆల్రెడీ లేట్ అవుతుంది. ఇప్పుడు 12:40 అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం వెళ్ళేది వటికన్ సిటీ. ఎవ్రీవన్ బొంజోర్నో. బొంజోర్నో అంటే ఏంటో తెలుసా? గుడ్ మార్నింగ్ అని ఇటలీలో కదా. Yes. చలో గాయస్, ఐ షో యూ. మేము ఎటు తిరుగుతున్నామో మొత్తం మీకు చూపిస్తాం. బాయ్స్, నేను ఫనీ బర్త్డే అని చెప్పి ఇండియా నుంచి ఒక వాచ్ తెప్పించా. హీస్ ఫేవరెట్ విష్ లిస్ట్లో ఎప్పటి నుంచో ఉండే పెళ్ళికి నుంచి. నేను మా డాడీ హెల్ప్తో తెప్పించా, కానీ నాకు తెలిసి డౌట్ ఉందనుకుంటా నేను తెప్పించిన అని. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ మై డాడ్. వీడియో కాల్లో ఇచ్చావా గిఫ్ట్ అని ఓపెన్గా అడిగాడు. సో ఐ థింక్ గెస్ట్ చేసి ఉంటాడు. ఐ డోంట్ నో. ఇప్పుడు చూద్దాం. ఓకే, వెయిట్ అండ్ వాచ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. ఓపెన్ చేయి. Nice. This is my one of the wish. I know. Of my police watch. Thank you so much. I know. Happy birthday. Thank you. ఇప్పుడే పెట్టుకో. ఇది పాత వాచ్, ఇరిగిపోయినా కానీ పాపం ఇన్ని డేస్ ఫెవిక్విక్ పెట్టుకొని యూజ్ చేసిండు. హ్యాపీ. ఐ నో ఇది చాలా చిన్న గిఫ్ట్, బట్ ఇప్పుడు నా సిచ్యువేషన్ దీనికి మాత్రమే ఉండే. అంటే పెద్ద అంటే ఏమిస్తుండే ఏమో, నువ్వు నాకు 16 Pro ఇచ్చినట్టు నేను నీకు 17 Pro ఇస్తుండే. It doesn't matter how much you spend. It matters how much you put your efforts. ఎక్కడి నుంచి తెప్పించినా అనుకుంటున్నావు? I don't know. గెస్ట్ చేయలే? మొన్న డాడీ వీడియో కాల్ చేసినప్పుడు ఇచ్చినావా గిఫ్ట్ అని అన్నప్పుడు నువ్వు వినలే? ఇది ఆయననే తెచ్చిండా? ఎన్ని రోజులు దాసెట్టినావు ఇంత కనబడకుండా? దాసెట్టినా చీరలో. అందుకేనా పొద్దున అప్పుడు చీర తీసుకోవాలంటే కొంచెం జల్లు అన్నది. నేను ఇంకా నువ్వు ఆల్రెడీ చూసే అడుగుతున్నావేమో అనుకున్నా. సే కలర్ నీ విష్ లిస్ట్ లో ఉంది కదా అది. రెడ్, బ్లాక్. Yes, thank you so much. Love you. I love you. గాయ్స్, మేము ఇప్పుడే బయటకు వచ్చాం. వెదర్ మాత్రం చాలా బాగుంది. మేము ఇప్పుడు బస్ కోసం వెళ్తున్నాం, బస్ క్యాచ్ చేయడానికి. గాయ్స్, యాక్చువల్గా ఇక్కడ బస్సెస్లో ఎట్లుంటుందంటే టికెట్ బస్సులో ఇయ్యరు, మనం బయటనే తీసుకోవాలి. సో ఇక్కడ ఇందాక ఒక హిందీ వచ్చిన ఒక అంకుల్ కనిపిస్తే కనుక్కున్నాము. ఒక అడ్రస్ చెప్పాడు ఎక్కడ టికెట్స్ దొరుకుతాయా అని చెప్పి. అక్కడికి వెళ్తున్నాము. మేము ఈరోజు వర్టికన్ సిటీ చూస్ చేసుకున్నాం, బాగుంటుంది అని చెప్పి. వర్టికన్ సిటీ బై వాక్ 2 hours ఉంది, కానీ నడుద్దామా అనుకున్నాం, కానీ మేము అక్కడికి వెళ్ళేలోపు చీకటి అయిపోతుంది. వింటర్ కాబట్టి 4
4:30 అలా మొత్తం చీకటి అయిపోతుంది ఇక్కడ. వెదర్ కూడా చాలా ఈరోజు మాకు అనుకూలిస్తుంది నిజం చెప్పాలంటే. వర్షం లేదు, నిన్నటి వరకు ఇక్కడ వర్షం ఉండే అంట, బట్ ఈరోజు మంచిగా చూస్తున్నారా వెనకాలే మంచిగా ఎండ కొడుతుంది, బాగుంది వెదర్. బస్ టికెట్స్కి వెళ్తున్నాం. బస్, ట్రైన్, మెట్రో ఇవన్నీ మేము 72 అవర్స్ది తీసుకుందాం అనుకుంటున్నాం. మేము బస్ టికెట్స్ తీసుకుంటున్నాం. చూడండి, ఇది ప్రాసెస్, దీంట్లో నుంచి వస్తున్నాయి మెల్లిగా. 6 వచ్చినాయా? 6 బస్ టికెట్స్. ఇది బస్. అండ్ బస్ ఇంకా దేనికి యూజ్ చేయొచ్చు? మెట్రో, అండర్ గ్రౌండ్ ట్రైన్. ఇది బస్ స్టాప్. 1 అవర్ వాళ్ళకి అడిగితే మాకు బస్ కార్డు వచ్చింది, కానీ బస్ అయితే ఇంకా రావట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా? లాంగ్వేజ్. వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు, మనకేమో ఇటలీ రాదు అన్నట్టు. లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల 1 అవర్ పట్టింది ఇది మాకు రావడానికి. ఏమైతుంది శ్రావణి, ఆల్రెడీ టైర్డ్గా కనిపిస్తున్నావు? ఇక్కడికనే ఒక 5 కిలోమీటర్స్ తిరిగినాం ఇప్పుడు, కానీ ఏ ప్లేస్ చూసింది లేదు, చేసింది అని చెప్పేసి. ఏమైతుంది చెప్పు అసలు? బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ? టైం ఆల్రెడీ 2:30 అవుతుంది. ఇంకొక 1.5 అవర్లో చీకటి అయిపోతుంది. ఇంకే ప్లేస్ బస్సెస్, మెట్రోస్ అన్నీ స్ట్రైక్ అంట. మాకు ఆ విషయం ఇప్పుడు తెలిసింది బస్ టికెట్, ఆ టికెట్ తీసుకున్న తర్వాత. కాకపోతే ఇక్కడే దగ్గరలో ఏదైనా చూసేసి వాటికన్ సిటీ 3rd డే ప్లాన్ చేసుకుంటాం, అంటే సండే రోజు. ఈరోజు ఫ్రైడే. లెట్స్ వెయిట్ ఫర్ ద బస్ అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇక్కడ బీచ్ బార్ పక్కనే ఒకటి ఉంటుంది చూసినా, కేప్ అయినా అదేంటి అట్లాంటిది ఇది కూడా. సెల్ఫీ ఇస్తారా? యూట్యూబ్ స్టార్ సెల్ఫీ ఇస్తారా? ఒక్క వీడియోకి ఇక్కడ మా వాళ్ళందరూ నిల్చొని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, సో దే ఆర్ అండర్స్టాండింగ్ అవర్ లాంగ్వేజ్, కాబట్టి కొంచెం డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. ఈరోజు మొత్తం స్ట్రైక్ అంట, నో బస్సెస్, నో మెట్రోస్. అతను ఎంత విచిత్రంగా చూస్తున్నాడు. సో ఇక్కడ కొంచెం కాఫీ బ్రేక్ కోసం ఆగినాం అండ్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఏమైంది? నీకు ఇటలీ వచ్చా? ఆడేడుకోమంటారు, ఆడికి మనమే చెప్పినాం విడిపోతున్నామని. అది కొలోసియో పోమన్నాడు. గైస్, ఫైనల్లీ మనం ఒక లొకేషన్కి వచ్చేసాం. కనిపిస్తుందా? అదే పిరమిడ్. దాన్ని ఏమంటారంటే పిరమిడ్ది క్యాస్టియో అది ఇటలీలో. బట్ ఏమైనా రాంగ్ ఉంటే మీరు ఏమనద్దు. మీకు నాకు పేరు రావు, ఇటలీ వచ్చినాయి నేను చెప్తాను, అని నేనేం చేయాలి? గుట్టలు ఎక్కుతున్నారా రూమ్లో? చెప్పండి శ్రావణి గారు. తిరుపతి కొండ ఎక్కినట్టు అనిపిస్తుంది నాకు. సేమ్ అదే వెదర్, అవే చెట్లు, అవే కొండలు, అవే గుట్టలు. చేతిలో మూట ఆడ ఇట్లా పెట్టి చేతిలో మూట. యాక్చువల్లీ
ప్రస్తుతానికి అనిపిస్తుందా నేను వద్దా అనుకున్నా నువ్వే తెప్పించినావు అది జాకెట్ అని అనిపిస్తూ ఉంటాలే రాత్రికి రియలైజ్ అవుతావు మళ్ళీ జాకెట్ తెచ్చుకుందే మంచిదైందని పాపం కేశవ్ తెచ్చుకోలేదు. కేశవ్కి నేను చెప్పలేదు యాక్చువల్గా నాకు చెప్పినట్టు. కేశవ్కి చలి పెట్టదు కదా 2 degrees ఉన్నా కేశవ్కి చలి పెట్టదు. -30లో వండుకుంటారు రూమ్లో రోజు ఐస్ గడ్డలు వేసుకొని. లేదంటే బాడీ ఖరాబ్ అవుతుంది. నైస్ లొకేషన్. కొండలు ఎక్కుకుంటా పాత రోడ్డు. సో ఇక్కడ మేము ర్యాండమ్గా నడుచుకుంటూ వెళ్తే మాకు ఒక ప్లేస్ కనిపించింది. అది కీ హోల్ ఆఫ్ మాల్టా అని అంటారు. సో ఇదంతా లైన్ కూడా దానికోసమే. ఆ హోల్లో నుంచి చూస్తే లైక్ 3 countries డోమ్స్ కనిపిస్తాయి. అది ఇటలీ, మాల్టా అండ్ వాటికన్ సిటీ డోమ్స్. ఈ ప్లేస్లో ఉన్న స్పెషాలిటీయే ఆ డోమ్స్ చూడడం. అండ్ ఇక్కడ మేము ఫోటో కూడా మెన్షన్ చేసాం, చూడండి. అండ్ మీకు దగ్గర నుంచి చూడాలని అంటే నెక్స్ట్ వ్లాగ్లో మేము ఆ ప్లేస్కి కూడా వెళ్ళినాం, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఏమైంది ఈడ ఆగిరు? సో ఇక్కడ మేము చూస్తున్న ప్లేస్ సర్కస్ మ్యాక్సిమస్. ఇది అప్పట్లో లైక్ స్టేడియం లాంటిది. ఇక్కడ హార్స్ రైడింగ్స్ అట్లా జరిగేవంట. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 2,50,000 పీపుల్ అక్కడ ఉండి అవన్నీ షోస్ చూసేవాళ్ళంట. మేము కరెక్ట్ సన్సెట్ టైంకి వచ్చాం. ఇది చాలా బాగుంది. ఇంకా ఈ క్లిప్లో కన్నా డైరెక్ట్ చూస్తే ఇంకా దాని ఫీల్ చాలా చేంజ్ ఉంది. సో ఇది వర్త్ విజిటింగ్ ప్లేస్. ఈ రోజుకి ఇవే ప్లేసెస్ మేము చూసింది. సో మార్నింగ్ నుంచి మేము తిరిగి చాలా టైర్డ్ అయిపోయినాం. ఇప్పుడు ఒక 2 hours బస్సెస్ ఉన్నాయంట, లైక్ 5 to 8. సో మేము ఇప్పుడు డిన్నర్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. ఒక స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. సో లెట్స్ గో. అడొక షాప్ ఉందా? మేము ఇక్కడ లైక్ ఒక స్ట్రీట్కి వచ్చాం. చాలా రెస్టారెంట్స్ ఉండే. సో మేము ఒక ప్లేస్ చూస్ చేసుకొని కూర్చున్నాం. ఇక్కడ వాళ్ళు హీటర్స్ కూడా పెట్టారు. సో చల్లగా ఉంది కాబట్టి వెదర్ వెచ్చగా ఉండే. సో 2 types ఆఫ్ పాస్తాస్ ఆర్డర్ చేసుకున్నాం. నేను ఒకటి, ఫనీ ఒకటి. టేస్ట్ మాత్రం అమేజింగ్. బాగుందా? రెస్టారెంట్లోనే ఫనీ బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఒక డెజర్ట్ ట్రై చేయడానికి వెళ్తున్నాం. ఫేమస్ డెజర్ట్ ఇన్ ఇటలీ. సో దాన్ని తిరమిసు అంటారు. చాలా బాగుంది డెజర్ట్. వాళ్ళు మన ముందే చేసిస్తారు. మేము ఒక 2 flavors ఆర్డర్ చేసాం. బట్ ద టేస్ట్ వాజ్ సో గుడ్. Let's try this pistachio tiramisu. The famous city Rome. It's going to be one of the best delicious. Top. Fresh ingredients. Food bloggers.
కేశవా పట్టదు ఏమే వైబ్ ఏమే కేశవ్ ఇట్లా ఇట్లా తినేది కూడా తీస్తారా? అయిపోయింది మరి, పడేయకుండా అట్లా చేస్తే అట్లానే ఉంటుంది మరి. గ్లౌజులు తీసేయి, నేను ఒక మాట చెప్తా, తీసేయి, ఇంకా తీసి చెప్తా. ఏలు పెట్టి నాకల్లా మరి వేరే తీసుకున్నావు కప్పంలోకి వెళ్ళి. మంచిగా ఎంత మంచిగా ఉంటే మాత్రం అది టేస్ట్ చేస్తే ఇట్లా మాట్లాడు. నేను టేస్ట్ చేయలేదా? టేస్ట్ చేసినావు కానీ నువ్వు ఫీల్ అవ్వట్లేదు. నీకు ఎక్కువ నచ్చలేదేమో, నాకు ఎక్కువ నచ్చింది. రోజుతున్నాం మరి ఇప్పుడు. బెస్ట్ పొద్దున్న నుంచి తిన్న బెస్ట్ 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 ఫుడ్, బెస్ట్ డెజర్ట్ చెప్పాలంటే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే దిస్ ఈజ్ ఆ డే 1 ఇన్ రోమ్. లైక్ అప్స్ అండ్ డౌన్స్తో గడిచిపోయినా కానీ ఏ స్ట్రీట్కి వెళ్ళినా కానీ చాలా బ్యూటిఫుల్ ఉండే. సో అట్లా కొంచెం మా హ్యాపీనెస్ ఫుల్ఫిల్ అయింది. అండ్ మేము రేపు కొలీజియంకి వెళ్దాం అనుకుంటున్నాం, చూడాలి హౌ ఇట్ గోస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ day 2 vlog. Thank you.